స్విమ్మింగ్ అయితే వెళ్తున్నాం బిడ్డ. చాలా బాగుంది ఫిష్. ఫ్రెండ్స్, మా అత్తగారి ఇంటికి అయితే వచ్చాం కనగర్తి. ఇక్కడ మేమందరం పిల్లలతో గట్టిగా అయితే స్విమ్మింగ్కి అయితే వెళ్తున్నాం వాగులకి. చూద్దాం అక్కడ ఎట్లా ఏముంటుంది అనేది. మా పిల్లలు కూడా ఎట్లా చేస్తారు, కొత్త అనుభూతి పిల్లలతో పాటు. మాకు కూడా చిన్నప్పుడు ఎప్పుడో చేసినాం, ఇప్పుడు పిల్లలతో వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ బండి మా మామది, ఎక్సెల్ బండి. దీని మీదనే మా పిల్లల్ని మేమందరం కలిసి ఎటు పోవాలన్నా పోతూ ఉంటాం దీనిపైనే. ఈ బండి పైన పోతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక మానేరుకి అయితే బయలుదేరుతున్నాము. మా ఇంటి దగ్గర గల్లీ అనమాట. ఈ గల్లీ నుంచి వెళ్ళగానే నియర్ బై స్కూల్, గవర్నమెంట్ స్కూల్. మా మిస్సెస్ ఇక్కడే చదువుతుంది. ముందట గ్రామ పంచాయతీ ఆఫీస్ ఇదేనండి. ఇక్కడ నుంచి ముందుకెళ్తే బస్ స్టాప్ వస్తుంది. బస్ స్టాప్ నుంచి నేరుగా ఊరవతలకి వెళ్ళాలి. మానేరు అయితే వస్తుంది. ఇక్కడ మధ్యలో చెరువు అయితే ఉంటుంది. చెరువు దాటి ఈ పొలాల మధ్య గుండా వెళ్ళాలి. ఈ పొలాలన్నీ అంటుపెట్టారు. ఆ కొయ్యకాలు అంటుపెడితే మొత్తం బూడిద అయిపోయింది. ఇదేనండి మానేరు. ఈ ఇసుక కుప్పల నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్ళగానే మానేరు పాయ అయితే వస్తుంది. ఆ పాయ దగ్గరికి వెళ్ళగానే మనం ఇక్కడైతే స్టాప్ చేసుకోవాలి. మన డెస్టినేషన్ అయితే వచ్చింది. ఇట్లా వస్తున్నాయి వాటర్, ఇటు నుంచి ఇట్లా వెళ్తున్నాయి వాటర్ ఇందకుండా. ఇట్లా స్నానాలు చేస్తున్నారు. ఇప్పుడు మార్నింగ్ 9 అయితే అవుతుంది. మా పిల్లలు ఆలోచిస్తున్నారు నీళ్ళకి ఎలా దిగాలి అని చెప్పేసి. వాళ్ళ తాతయ్య అయితే తీసుకెళ్తున్నాడు జాగ్రత్తగా తీపుతా అని. ఈ క్యాన్ నడుముకైతే కట్టుకుని నీళ్ళైతే దిగుతారు పిల్లలు. వెళ్ళండి తాత దగ్గర. స్విమ్మింగ్ చేయి, ఇట్లా ఇట్లా స్విమ్మింగ్ చేయి. పండుకో బిడ్డ. అరే చూడ కొట్టు, ఇద కొట్టు. అరే 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 ఆడు చిన్నారు ఆడంటారు. రే ఇద కొట్టరా రే. జున్ను జున్ను స్విమ్మింగ్ చేయి. అట్లా చేతులు కొట్టాడు కాదురా, స్విమ్మింగ్ చేయాలరా. ఇట్లా ఇట్లా స్విమ్మింగ్ చేయాలా. కొట్టు, ఇట్లా కొట్టు చేతులు. బాగులో స్నానాలు హైలైట్. ఇది పిల్లలతో ఎంత మజా వస్తుంది అంటే అందరు పిల్లలు, ఊళ్ళో అందరు పిల్లలు స్నానాలు కొద్దిగా అయితే ఎక్కువ వస్తారట. మేము మార్నింగ్ అవర్స్ కాబట్టి 10 అట్లా 9 అవుతుంది. చాలా పబ్లిక్ ఉంటారు. ఇక్కడ పిల్లలు రోజు వస్తూ ఉంటారు. పిల్లలైతే పైపుల గుండా వాటర్ అయితే వస్తుంది, దాని గుండా అయితే బయటికి అయితే వస్తున్నారు. చాలా సందడి అయితే చేస్తున్నారు పిల్లలు. యూట్యూబ్ అయితే యాక్సెప్ట్ చేయదు. ఇట్లా సేఫ్టీ అనేది ఇంపార్టెంట్, చైల్డ్ సేఫ్టీ అనేది. సో అందుకే బ్లర్ ఇచ్చానండి. పిల్లలు మీరు యూట్యూబ్లో వస్తారు, మంచిగా చేయండి స్నానాలని చెప్పేసి అంటే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. ఇట్లా మీరు ఇట్లా సీజన్ ఉంటుంది. ఫిషెస్ అయితే ఉన్నాయి ఇక్కడ, అటు ఇటు వెళ్తున్నాయి. దీంట్లో అన్ని ఫిష్లే, చిన్న చిన్నవి బుడ్డాయి. బచ్చిలేత మెల్లగా. ఫ్రెండ్స్, మేము వచ్చి 1 అవర్ అవుతుంది. ఇక వెళ్దాం ఇంటికి. వెళ్ళి ఇక్కడ ఫిష్ రెడీ చేస్తున్నారంట, అది కూడా వీడియో చేయాలి. ఇదంతా మానేరు అనమాట. మానేరు నుంచి దీనిలో స్టోరేజ్ ఉంటుంది, వాటర్ స్టోరేజ్ నుంచి కిందికి అనేది వాటర్ అనేది సప్లై అవుతూ ఉంటుంది అనమాట.
ఇదంతా ఇసుక. ఇక్కడ నుంచే మనకు హైదరాబాద్ కానీ వేరే వేరే సిటీస్కి ఇసుక కూడా తీసుకెళ్తారు, తరలిస్తారు. అక్కడ ఇసుక కూడా తీస్తున్నారు చూడండి, లారీలలో వెళ్తున్నాయి దూరంలో, అది కూడా చూపిస్తాను. ఉప్పు వేసి నానబెడతారు అట్లా. జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు అయితే వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. కొంచెం రెడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ మాత్రమే సాల్ట్ వేసుకుంటున్నాము, తర్వాత తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. 2 స్పూన్లు అల్లం వేసుకోవాలి. ఫ్రై కావాలి, పచ్చివాసన అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు 4 చెంచాల కారం అయితే వేసుకుందాం. 1/2 చెంచా మెంతి పొడి వేసుకోవాలి. 1/2 చెంచా గరం మసాలా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్లు అయితే వేస్తున్నాం, తక్కువ అయితే తర్వాత వేసుకోవచ్చు. ఒక అర్ధ గంట సేపు బాగా చిక్కగా అయ్యే వరకు మసాలిన తర్వాత ఫిష్ వేసుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్, కిలోన్నర చేపలు అయితే తీసుకున్నాం. ఫ్రై కోసం మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఒకసారి అయితే చూడండి. 2 స్పూన్లు అయితే అల్లం తీసుకోవాలి. 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్ల ధనియా పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకొని చేపలకు పట్టేయాలి బాగుంది. ఈ మసాలా అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఫిష్కు అంతా మంచిగా రాయాలి మసాలా అంతా. ఈ విధంగా అయితే చేప ముక్కకు మసాలా పెట్టుకొని కాసేపు అయితే పక్కన పెట్టుకుందాం. పులుసు మసులుతుంది, చేపలు అయితే వేసుకుందాం. ఈ విధంగా అయితే చేపలకు మొత్తం మసాలా అయితే పట్టించుకోవాలి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. 100కు 3 కిలోలు. మళ్ళీ ఇవి తోటకాయలు ఉంటాయి, మంచి ఫ్రెష్ ఉంటాయి. మూడు కిలోలు తీసుకున్నారు ఫ్రెష్ తోట మామిడికాయలు. పుదీనా చెప్తున్నా బగారా రైస్లకు. చేపల కూర అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, స్మెల్ అయితే సూపర్ వస్తుంది, మంచిగా మసులుతుంది ఫిష్ కర్రీ, మంచిగా స్మెల్ వస్తుంది. చేపల ఫ్రై కోసం అయితే పెనం అయితే పెట్టుకున్నాను, ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువనే ఉండాలి ఆయిల్ అయితే, మంచిగా ఫ్రై అవుతాయి. నూనె అయితే హీట్ అయింది, ఒక్కొక్క చేపలు అయితే కలుసుకున్నాం. ఒకసారి 3-4 కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక వైపు అయితే కొంచెం కాలింది, ఇంకో వైపు మెల్లగా తిప్పుకోవాలి, ఇచ్చకపోతే లేకుంటే కొంచెం మెల్లగా వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయినాయి ఒక సైడ్ అయితే. చిలుతున్నాయి. చేపల ఫ్రై చేసేటప్పుడు చేపల స్కిన్ ఉంటుంది, అది మీద పడుతుంది ఆయిల్ వేడే. కాలుతుందిగా. బాగుంది, బాగుంది. చేపకు ముళ్ళు బాగుంది. అట్లా ఇది తలకాయ బాగుంది. బాగుంది, కర్రీ బాగా చేస్తుంది. చేపలు అయితే గాలి ఒక్కొక్కటి అయితే తీసుకుంటున్నాం. మంచిగా ఎరుపు వచ్చినాయి, ఎర్ర గాలినాయి అనమాట. ఒక్కొక్కటి అయితే తీసుకుంటున్నాం ప్లేట్లో. మంచిగా ఫ్రై అయినాయి చేపలు, చూడండి ఫ్రెండ్స్.
చేపలు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్, డీప్ ఫ్రై అనమాట ఇది. కొంచెం ఆయిల్ చూడండి దూరంగా కాలుతున్నాయి, కాలినాయి కొన్ని అయితే తీసి పక్కకి పెట్టుకున్నాం. సెకండ్ రౌండ్ ఇది చేపలు అయితే మరేసుకోవాలి, మరేసుకోవడం వల్ల రెండో వైపు కాలుతాయి. ఒక వైపు అయితే కాలాయి, సెకండ్ రెండో వైపు కాలాలన్నమాట. ఇలా తింపుకోవాలి మెల్లగా, లేదంటే మీద ఆయిల్ పడుతుంది, కాలుతుంది మనకి. ఫిషెస్ అన్నీ కూడా తీసుకుంటున్నాం ఒక టిఫిన్ బాక్స్లోకి. పెనం మీద మిగిలిన నూనెతో కళ్యామాకును వేంపుకొని డెకరేషన్ లాగా టిఫిన్ బాక్స్ పైన వేసాము. చేపల ఫ్రై బాగా కనబడుతుందిగా టిఫిన్ బాక్స్. ఇది చికెన్ పిల్లల కోసం అనమాట. పిల్లలకి చికెన్ సపరేట్ చేస్తున్నాం. ఫిష్ వాళ్ళు తినరు, మా పిల్లలు ఫిష్ అయితే తినరు, వాళ్ళ కోసం వాళ్ళ తాత చికెన్ అయితే పట్టుకొచ్చిండు. ఇంతకుముందు చేపలకు ఏదైతే మసాలా కలిపి పెట్టుకున్నామో ఈ చికెన్కి అయితే మనం కలుపుకుంటున్నాము. దీంట్లో మసాలాలో ఉప్పు, కారం, పసుపు, అల్లం ఇదంతా మాత్రమే ఉంది. దీనికి మొత్తం చికెన్కి అయితే మంచిగా కలుపుకుంటున్నాము. ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ వేసుకోవాలి, చికెన్ వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఉల్లిగడ్డ ఉడుకుతుంది. కొంచెం అయితే అల్లం వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. ఉల్లిగడ్డ ఫ్రై అయిపోయింది, కొంచెం చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ వేసుకొని కొంచెం కలుపుకోవాలన్నమాట. బగారా కోసం నెయ్యి వేసుకుంటున్నాం. కొంచెం నెయ్యి, నూనె రెండు వేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం వేసుకోవాలి. నూనె అయితే ఈ టైంకి బగారా మసాలా వేసుకోవాలి. మసాలాలు గోలిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి, పుదీనా వేసుకోవాలి, కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వేయించే వరకు కలుపుకోవాలి. ఎసరైతే పోసుకుందాం. ఇక సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఇది ఎసరు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఎసరు వచ్చిన తర్వాత రైస్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి, ధనియాల పొడి వేసుకోవాలి. చికెన్ కర్రీ అయితే రెడీ అయింది, కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. ఎసరు అయితే వచ్చింది, ఇక బియ్యం వేసుకుందాం. ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై అనమాట, చూడండి. చాలా బాగుంది ఫిష్, మంచిగా ఫ్రై అయిపోయింది. ముళ్ళులు అయితే తక్కువ ఉన్నాయి, సింపుల్గా తినొచ్చు ఇట్లా. మా క్రికెట్ టీం రెడీ అయిపోయింది. ఒకళ్ళు క్రికెట్, ఒకళ్ళు షటిల్. బాల్ కోసం చూస్తున్నాం, బాల్ కోసం వెళ్ళారు ఫ్రెండ్స్ అంతా, బాల్ తీసుకురావడానికి వెళ్ళారు షాప్కి. అయితే ఇప్పుడు మా క్రికెట్ టీం రెడీ అయింది. జున్ను ఎట్లా కొడతావు? 6 ఎట్లా కొడతావు? ఫ్రెండ్స్ ఎర్రటి ఎండల ఈతకు పోతాం. ఈతకు ఆడమే మనం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఫుడ్ ఏది? ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, పూరీలు ఉన్నాయి, దాంట్లోనే బగారా రైస్, చికెన్ ఉంది. ఇవన్నీ పట్టుకొని అక్కడికి వెళ్తున్నాం ఈతగాడికి. ఈత కొట్టుకుంటూ తినేసి వద్దాం. నాకు తెలిసి ఫిజ్ బజ్ ఉందేమో తెలియదు, ఫిజ్ అయితే తీసుకురమ్మని చెప్పిన, బజ్ అనేది తెలియదు. వెళ్తున్నాం కదా ఇది రోడ్డు. మళ్ళీ తాళ్ళకైతే వచ్చాము. ఎల్లమ్మ టెంపుల్ లాస్ట్ టైం చూసాం కదా, ఎల్లమ్మ టెంపుల్ రోడ్ అనమాట. ఈ కొయ్యకాలను అంటు పెడితే ఈ మొత్తం అంటుకున్నాయి. ఈ అంటుకునే అంత బూడిదే ఇక్కడ అంతా, నీడ అయితే చాలా తక్కువ. కూర్చోడానికి గ్రీన్ కార్పెట్ వేయాలి. బాల్ డాడీ క్యాచ్ పట్టాలి మరి, అట్లా కాదు, అట్లా చూసుకుంటూ ఉండదు. చలో ఎటు పోతాను రా సారిగా. ఏయ్ అరే ఏం బాల్ రా, ఆల్రెడీ అవుట్ అయింది.
Sarika ball fast is run. Monica is out. Hey, come on. 8, 6, 4. సారిక అనుకున్నాను మంచి బాల్ వేస్తుంది అనుకుంటే 4 బాల్ వేసింది. పట్రా చిన్నారి బాల్ పట్రా బాల్ పట్టు మా చిన్నారి 4 ఆపింది చిన్నారి. గుడ్ ఫీల్డింగ్ చిన్నారి, గుడ్ ఫీల్డింగ్, గుడ్ బ్యాటింగ్ మౌనిక. థర్డ్ బాల్ సారిక 4 ఎంబర్ 4 ఇట్లాంటి రా చిన్నారి, ఇట్లాంటి రా, ఇట్లాంటి 4 అట్లా 4. ఫ్రెండ్స్ ఫిష్ మాకు ఫిష్ మళ్ళీ ఆపిల్ సీత కావాలంటే రాదు మరి అయిపోతాను రాదు. ఈరోజు మా కనగర్తి వాగొడ్డుకు వచ్చాము. అందరం ఫ్యామిలీ అందరం కలిసి పిక్నిక్ లాగా వచ్చాము. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. మేము ఎట్లా మందు తాగాం కాబట్టి యాపిల్ పిజ్జా తెచ్చుకున్నాము. చేపల పులుసు ఎండా మంచి ఎండ తలకాయ సూప్ అనమాట. సో ఇక్కడికి వచ్చి మేమైతే ఇక్కడ పక్కనే కాలువ అనమాట. ఈ చేపల కూర వండుకొని ఇలా పిల్లలతో సరదాగా పిక్నిక్ లాగా వచ్చాం అనమాట. సమ్మర్ ఇప్పుడు స్విమ్మింగ్ చేద్దాం, తిన్న వాళ్ళు వెళ్ళి స్విమ్మింగ్ చేద్దాం. ఈ తలకాయ అంటే నాకు చాలా ఇష్టం, పోటీ పడి తింటాను నేనైతే. ఇలా బోర్స్ ఎక్కువ ఉంటాయి కదా సూపు. వా సూపర్, చేపలు ఫుడ్ సూపర్ అయింది. చేపల ఫుడ్ ఎక్సలెంట్ సెట్ అయింది, సూపర్ ఉంటాయి. పిల్లలు అయితే లంచ్ అయితే అయిపోయింది, పిల్లలు ఆడుకుంటున్నారు షటిల్తోనైతే. మేము క్రికెట్ అయితే ఆడాము ఫస్టే, తర్వాత మేమైతే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. పిల్లలు కూడా ఆడుతున్నారు ఇప్పుడు. ఈ తర్వాత మేము ఇక స్నానాలకైతే వెళ్తాము. ఎండ అయితే చాలా ఉంది. 2 మాత్రమే బైకులు ఉన్నాయి. ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరినీ డ్రాప్ అయితే చేశాను. మళ్ళీ మా బామ్మర్ తీసుకోవడానికి అయితే వచ్చి తీసుకెళ్తున్నాను. ఈ టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్. లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు వీడియో కూడా పెట్టాను, అందులో ఉన్న ఎల్లమ్మ టెంపుల్ చూడండి. ఎండాకాలం అయితే ఇట్లా చెట్లు కాలిపోతున్నాయి. దయచేసి ఎవరు కూడా ఇలాంటి పనులు చేయకండి ప్లీజ్. ప్రకృతిని ఇలా చేయకూడదని నేను కోరుకుంటున్నాను. మేము 2 గంటలకు వచ్చాము, నీడ కోసం వెతుకుతుంటే ఎక్కడ కూడా మాకు నీడ దొరకలేదు. మొత్తం అన్నీ కాలిపోయాయి ఫ్రెండ్స్. ఇలా చేయొద్దని నేను కోరుకుంటున్నాను. చూడండి ఎలా కాలిపోయాయి అన్నీ కూడా. మరి డేంజర్, ఇంతలా మనం చేయొద్దు. మన భూమి మీద ఉన్న ప్రకృతిని మనమే కాపాడుకోవాలి. రాజరే
ఇప్పుడే స్నానం స్విమ్మింగ్ అంతా చేసేసినాం, అయిపోయింది. నైట్ అవుతుంది, పొద్దున సన్సెట్ అయిపోయింది. ఇటు చూడండి, ఇటు మూన్ కూడా వచ్చేసింది. అయిపోయింది. 7 అవుతుంది ఇప్పుడు టైం. చాలా ఎక్సైట్గా ఉంది. ఈ రోజు అయితే చాలా ఎంజాయ్మెంట్. వెళ్తున్నాం అందరం. ఇక్కడ మా పిల్లలు చిన్నారు చిన్ను ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫాలో చేయండి. అందరం అయితే ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఈవినింగ్ అయితే 9 అయితే అవుతుంది. డిన్నర్ అయితే చేస్తున్నాము. ఈవినింగ్ డిన్నర్లో కోడిగుడ్లు కూర, చేపల పులుసు కూడా మిగిలింది. మేము చేపల పులుసు కోసం అయితే చూస్తున్నాం. కొంచెం కోడిగుడ్లతో తింటారు పిల్లలు. బాయిల్ ఎగ్స్, టమాటా కర్రీ, యమ్మీ యమ్మీ. బగారా అన్నంలో కోడిగుడ్డు కూర, టమాటా కర్రీ, టమాటా ఎగ్గు. ఎట్లుందిరా బగారా అన్నం? టమాటా కూర మంచిగా ఉందా? కోడిగుడ్డుతో. ఈ వీడియో మార్నింగ్ నుంచి ఈవినింగ్ పడుకునే వరకు ఈ వీడియో అయితే తీసాము ఫ్రెండ్స్. డే మొత్తం వీడియో ఇది. వీడియో తీయడానికి చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్. కొత్త చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ లైక్ చేయడం వల్ల ఈ వీడియో కూడా చాలా మందికి చేరుతుంది.